సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి బాగా ఫాల్లో ఉన్నప్పుడు, వాలటాలిటీలో ఉన్నప్పుడు, షేర్ల ధర పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ప్యానిక్ అయిపోతారు. మార్కెట్ నుంచి వెనక్కి, అంటే మార్కెట్ని విడిచి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటారు ఈక్విటీ మార్కెట్స్లో ఉండేవాళ్ళు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు, సో ఆ సెన్సెక్స్ ఆ నిఫ్టీని వాళ్ళు దాన్ని కంపేర్ చేసుకుని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే రిడమ్షన్ కొట్టేసి విత్డ్రా చేసేసుకుని వెనక్కి వెళ్ళిపోదాం, ఇవి ఇంకా మార్కెట్ బాగా పెరిగినప్పుడు వద్దాం, మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు వద్దాం అనుకుంటారు కదా. సరే, ఇప్పుడు మార్కెట్ ఎంత వాలటాలిటీలో ఉన్నా కానీ, మార్కెట్ ఎంత పానిక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని అధిగమించి మనం ముందుకు ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు? అదేవిధంగా మార్కెట్ పడుతున్నప్పుడు దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి మనం, అంటే పడుతున్న మార్కెట్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి? ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే టాపిక్ చెప్పారో, ప్రతిరోజు గత 2 years క్రితం నుంచి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇదే మాట్లాడుతున్నాడు. నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, మార్కెట్ కిందికి పోతుంది, డబ్బులు రావట్లేదు, పడిపోతుంది, నెగిటివ్ రిటర్న్స్ వస్తున్నాయి, నా సిప్ ఆపేస్తాను, మళ్ళీ మార్కెట్ బాగున్నప్పుడు బాగా గ్రీన్ ఉన్నప్పుడు వస్తాను అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ అందరూ ఇలాగే బిహేవ్ చేస్తారు. పడిపోతున్నప్పుడు ఏమో తీసేస్తారు, ఆపేస్తారు, పెరిగిపోయి బాగా పెరిగినప్పుడు అప్పుడు వస్తారు. ఇప్పుడు మొన్నటి గోల్డ్ సిల్వర్ లాగా ఎగ్జాక్ట్లీ ఇలా చేసి ఎవ్వరు సంపద సృష్టించుకోలేకపోతున్నారు. సో అందరికి ఒకటే చెప్తూ ఉంటా, ఇట్లా మార్కెట్ పడ్డప్పుడు ఎవ్రీ బ్యాడ్ డే, బ్యాడ్ మార్కెట్ is a good for investment, is a good opportunity for investment, for the entry, exactly, for new entry for the beginners. ఇప్పుడు చూడండి, మీరు నార్మల్గా అమెజాన్ సేల్ పడింది, లేదా ఏదైనా ఒక సేల్ జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ధర తక్కువ ఉందనే కదా. ధర తక్కువ ఉంది కాబట్టి అమెజాన్ సేల్ వచ్చింది అంటే అందరు ఎంట్రీ అవుతారు. సేల్ అనేది ఏంటి? వాడు యాక్చువల్ పర్చేజ్ చేస్తున్నాడు, అంటే మనతో పర్చేజ్ చేపిస్తున్నాడు, వాడు అమ్ముకుంటున్నాడు, అందరికి అవకాశం ఇస్తున్నాడు ఆ సేల్ లో. అంటే మనం ఏమనుకుంటాము, తక్కువ ధర ఉంటుంది కాబట్టి నేను కొనుక్కుంటా. మరి అదే ఇక్కడ ఎందుకు అప్లై చేయరు? స్టాక్ మార్కెట్లో గత 1.5 year నుంచి రిటర్న్స్ లేవు. 1.5 year క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత ఉందో ఇవాళ అంతే ఉంది. అయితే సెన్సెక్స్ నిఫ్టీలో వచ్చేసి అన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి కాబట్టి కొంత మేనేజ్ అవుతుంది. మీరు బియాండ్ సెన్సెక్స్ వెళ్తే, అంటే టాప్ 100 వదిలేసి ఆ 100 కిందకి వెళ్తే, 250 కిందకి వెళ్తే, మెజారిటీ ఆఫ్ స్టాక్స్ more than 40-50% పడ్డాయి తెలుసా. more than 40-50% పడ్డాయి మెజారిటీ ఆఫ్ స్టాక్స్. సో మొత్తం అన్ని కూడా రెడ్లో ఉన్నాయి. రిటర్న్స్ ఎక్కడ నుంచి వస్తే రావు కదా. కానీ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ మనము కొనగలుగుతామా? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, మరి పడ్డాయి కదా మళ్ళీ పెరుగుతాయా అని. డెఫినెట్లీ పెరుగుతాయి, పడుట పెరుగుట కొరకే. సో ఇప్పుడు మీరు గత 25 ఏళ్ళ హిస్టరీ తీసుకోండి, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ కంటిన్యూస్గా 1.5-2 years పడి నెగిటివ్ వస్తుందో, సబ్సీక్వెంట్ 2 years డేటా కూడా ఉంది, సబ్సీక్వెంట్ 2 yearsలో, సబ్సీక్వెంట్ 3 yearsలో కనీసం మార్కెట్ డబల్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. బుల్ ర్యాలీ వస్తుంది. మీరు 2001 నుంచి చెప్తున్నా నేను, 2001-2002లో కంటిన్యూ పడింది. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్లో more than 15-18 పెరిగింది. 2008 రెసెషన్ 8-9 విపరీతంగా పడింది, 10-11 వరకు. 2013-14 వరకు మొత్తం కవర్ అయిపోయింది, అంతకు డబల్ అయిపోయింది. మనం 2020 చూసాం కదా, క్లాసిక్ ఎగ్జాంపుల్. అదైతే V-షేప్ రికవరీ. కనుక మనం చూడవలసింది ఏంటి అంటే, మనం పెట్టే ఫండ్ కరెక్ట్ ఉందా లేదా, మనం కొనే స్టాక్ కరెక్ట్ ఉందా లేదా, వాటి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క కన్సెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటి బిజినెస్ మోడల్ ఎలా ఉంది, డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉంది, వాడికి ఎంత క్యాష్ ఫ్లో ఉంది, కంపెనీ కనుక స్థిరంగా ఉంది అంటే ఎవ్రీ టైం పడిందా ఆపర్చునిటీ అది. అంతేగాని సిప్పు క్యాన్సిల్ చేయొద్దు, మార్కెట్ నుంచి పారిపోవాలి. మార్కెట్ పడంగానే ఆపర్చునిటీ అంటే ఇది ఎలా ఉంటదంటే, మార్కెట్ పడంగానే ఏదో మోటా మొల్లే సర్దే మేము వెళ్ళిపోతాము, విచారణ ఎత్తేస్తాం అన్నట్టుగా ఉంటుంది. అందుకనే ఇండియాలో ఇప్పటికీ కూడా 5% మించి జనాలు ఇన్వెస్ట్ చేయలేక మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్లో. అంటే క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్స్ నాట్ ఈవెన్ 5%, 95% ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్, ఇది ఇన్వెస్ట్మెంట్స్ అని చూసుకుంటే. అలాగా చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, గత 3 ఏళ్ళ నుంచి ధర పెరగట్లేదు, అందరికి తెలుసు, డిమాండ్ లేదు, ఎవరు కొనట్లేదు, బయింగ్ సెల్లింగ్ జరగట్లేదు. కానీ ఎవ్వరు కూడా దాని యొక్క పెయిన్ ఫీల్ అవ్వరు. ఎందుకు ఫీల్ అవ్వరు చెప్పండి? నేను కొన్న రేట్లో నా దగ్గర ఉంది కదా, నేను ఈ ధర తక్కువ అమ్మను కదా, ఆ పైనే అమ్ముతా. కనుక అమ్మేవాళ్ళేమో అంత కిందకి అమ్మరు, కొనేవాళ్ళేమో ధర లేదు కాబట్టి నేను ఆ రేటు పెట్టి నేను కొనను. అంటే కొనేవాళ్ళు రావట్లేదు, అమ్మేవాళ్ళు అమ్మట్లే తక్కువ రేటుకి. కనుక స్టాగ్నెట్ అయిపోయింది. నా వస్తువు నా దగ్గరే ఉంది, కనుక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. బికాస్ రేటు కనుక పెంచితే ఎక్కువ ఉంటే నేను ఇస్తా, అదర్వైజ్ కింద రేటుకి అమ్మను. కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు, స్టాక్స్ అలా కాదు, నీకు సంబంధం లేదు రేటు, అక్కడ ఉన్న ప్రివైలింగ్ రేటు మనం అమ్మేయాలి, అంతే కదా. సో కనుక ఒకవేళ నీకు కనుక గోల్
లాంగ్ టర్మ్ పెట్టుకొని 5 years 10 years కనుక పెట్టుకొని మన గోల్ ప్రకారం కనుక మూవ్ చేసుకొని గోల్ ప్రకారం కనుక అసైన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పడ్డప్పుడు ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను అందరికీ అదే చెప్తుంటాను, మార్కెట్ పడిందా ఇట్స్ ఆపర్చునిటీ, ఎగిరి గంతేసి కొనుక్కోండి. ఎందుకు, మీరు నెక్స్ట్ 3 years 5 years కదా, ఆ 5 years లోపల చాలా పెరుగుతుంది. హిస్టరీ చెప్తోంది అది. ఇప్పుడు మార్కెట్ మనము 2030 వరకు అలా రాసి పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఒక మంచి బుల్ ర్యాలీ చూస్తాం 2029 వరకల్లా కూడా. అండ్ ఆల్రెడీ రామ్దేవ్ అగర్వాల్తో అటెండ్ అయ్యాను రీసెంట్గా మీటింగ్. నేను ఆయన క్లియర్ చెప్తున్నాడు, రాబోయే నెక్స్ట్ 10 years ఇండియాదే ఉంటుంది, ఇండియాస్ డికేడ్. వాడు వెల్త్ రిపోర్ట్ ఒకటి పబ్లిష్ చేశారు, నా దగ్గర ఉంది. అందులో క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు, రియల్ ఎస్టేట్, గోల్డ్, తర్వాత ల్యాండ్, ఇవన్నీ కూడా ఇప్పుడు కన్వర్ట్ అయిపోయి పేపర్ అసెట్స్లో కన్వర్ట్ అవుతున్నారు అందరూ కూడా. పేపర్ అసెట్స్ ఈజ్ ది న్యూ గోల్డ్ ఇప్పుడు. అంటే పేపర్ అసెట్స్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ అసెట్స్. కనుక ఆ వైపు వెళ్తున్నాం కాబట్టి ఎవ్రీ డిప్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ, ఎవ్రీ ఫాల్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ. అంతేగాని మనము పడిపోయింది కదా అని పారిపోవడం కాదు, మార్కెట్లో నుంచి యాడ్ చేస్తూ పోవాలి. యాడ్ చేస్తూ పోయినప్పుడు ఏ ఫండ్స్ బాగున్నాయి, ఏది మంచిగా ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉంది, ఏ కేటగిరీ తక్కువ ఉంది, మార్కెట్ ఎక్కడ ఫాల్ అయింది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. పెరిగినప్పుడు మనకు రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ క్యాప్ చాలా అండర్ వాల్యూలో ఉంది, లార్జ్ క్యాప్ కొంచెం ఫెయిర్ వాల్యూకి వస్తుంది. సో ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పెట్టడం రైట్ టైం. ఇప్పుడు బెటర్ జనాలు ఇలా పెట్టకుండా బాగా స్మాల్ క్యాప్ పెరిగిపోయి మిడ్ క్యాప్ పెరిగిపోయి 80% ఇచ్చింది 50% ఇచ్చింది చెప్తారు కదా, అప్పుడు వస్తారు, అక్కడి నుంచి కిందకి వస్తుంది. అందుకనే ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా బయ్యట్లో సెలెట్ హైకి బదులు రివర్స్ చేస్తుంటారు, బయ్యట్ హై సెలెట్లో. అందుకని ఇప్పటిదాకా ఎవరు సంపద సృష్టించుకోలేకపోయారు. ఒక నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను 2005లో స్టార్ట్ చేశాను ఎస్ఐపి. అప్పుడు 2005లో స్టార్ట్ చేసినప్పుడు 2005, 6, 7 మనం కోవిడ్ ర్యాలీ కంటే ఫాస్టెస్ట్ బుల్ ర్యాలీ అప్పుడు జరిగింది. చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు అది. అసలు మనం పోస్ట్ కోవిడ్ చూసి నథింగ్ దాని మీద కంపేర్ చేస్తే. 5, 6, 7లో 3x పెరిగింది. 2005లో 6,000 సెన్సెక్స్, 2008 వరకు 21,000 అయింది, 3x. ఇప్పుడైనా 40,000 దగ్గర పడి 80,000కే వచ్చింది. అప్పుడు 8,000 దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ 7,000 దగ్గర 20,000కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 21,000, 3x జరిగింది. జరిగినప్పుడు నా 2,000 రూపీస్ ఎస్ఐపి 2008 వరకల్లా, 8 వరకల్లా ఆల్మోస్ట్ 2.5 times అయిపోయింది, జస్ట్ 2,000 ఎస్ఐపినే. అలాంటిది 8 తర్వాత జరిగిన రిసెషన్ వల్ల మొత్తం కుప్పగూలిపోయి నా ప్రాఫిట్ పోయి ప్రిన్సిపల్ కూడా సగం అయిపోయింది. అయినా నేను భయపడలేదు, అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళా. 2005లో మొదలుపెట్టింది, మళ్ళీ 2012లో కానీ నేను 0 రిటర్న్ చూసా. అప్పటిదాకా నెగిటివే, 0 రిటర్న్ రావడానికి 7 ఏళ్ళు పట్టింది 2005 నుంచి 12 వరకు. కానీ అలా 2012లో కూడా నేను కంటిన్యూ చేసి ఈరోజు చూస్తే నా ప్రతి 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది అప్పుడు ఇవాళ 60,000-70,000 రూపాయలు ఉంది, ప్రతి 1,000 రూపాయలు. ఎందుకంటే అప్పుడు నేను పెట్టే ఫండ్స్ అన్ని కూడా 30 రూపాయలు 40 రూపాయలు అనేవిలు. ఇవాళ సేమ్ ఫండ్ మోర్ దెన్ 1,000, 1,500 ఉన్నాయి ఇప్పుడు. అంటే దగ్గర 20-30 రూపాయలు అనేవి ఇవాళ 1,500, 2,000 అయింది. మినిమం ఒక్కొక్క ఫండ్ 70 times 80 times మినిమం అయింది. అంత ఓపికతోటి 20 సంవత్సరాల నుంచి ఉండబట్టే కదా, 2005 నుంచి 2025 వరకు అలా ఉండబట్టి ఇంత రిటర్న్ చూడగలుగుతున్నాం మనం. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే, మీ యొక్క గోల్ కనుక లాంగ్ టర్మ్ ఉంటే ఎవ్రీ డిప్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ, ఎవ్రీ ఫాల్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ. మీరు ఇన్వెస్ట్ చేయండి, వెయిట్ చేయండి, మంచి కంపెనీస్ ఉండండి. డెఫినెట్లీ ఇండియా గ్రో అవ్వాల్సిందే, డెఫినెట్లీ ఇండియా మార్కెట్ గ్రో అవ్వాల్సిందే. ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తోంది. ఇప్పుడు ఒకప్పుడు ప్రపంచంలో అంతా కూడా రవి అస్తమించిన బ్రిటిష్ అబ్రాహ్మణ్ చూసామా, యూకే, అదంతా ఏమైపోయింది, అదంతా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అమెరికా వైపుకి. అమెరికా అంతా కూడా వాళ్ళు ఇప్పుడు మేక్ అగైన్ గ్రేట్ అమెరికా అని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. అదంతా ఏషియాకి వస్తుంది ఆ పవర్ అంతా కూడా. ఏషియాలో జైంట్స్ ఎవరు, ఇండియా అండ్ చైనా. సో నెక్స్ట్ డికేజ్ ఇండియాస్. సో మనము కోవిడ్ తర్వాత వైరస్ ఇచ్చిందేమో చైనా, వ్యాక్సిన్ ఇచ్చింది ఇండియా. సో చైనా +1 అనే కాన్సెప్ట్. అంటే చైనా కాక మరో నమ్మదగ్గ దేశం, చైనా కాక మరో అఫ్లూయెంట్ కంట్రీ, చైనా కాక మరో ఫ్రెండ్లీ కంట్రీ ఏది, అన్ని రకాల బిజినెస్లకి ఫస్ట్ కనపడేది ఇండియా. సో ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీకి ఫోకస్ చేస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి అయితే మార్కెట్ పడిందో ఇదంతా గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు అది కన్సల్టేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మంచి అప్సైడ్ ర్యాలీ చూస్తాం డెఫినెట్లీ. అది ఆల్రెడీ అప్సైడ్ ర్యాలీకి ఫౌండేషన్ జరిగింది. నెక్స్ట్ 3 years అసలు మీరు ఊహించరు అంత గ్రోత్ చూస్తాం మనం. కనుక అందరూ ఖచ్చితంగా సిప్ యాడ్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ. మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీతో కనుక మనం ముందుకెళ్ళగలిగితే మన పెట్టుబడులను సేఫ్ జోన్లో ఉంచుకోవచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా సింప్లిఫై చేసి మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.